టీటీడీ ఎప్పుడూ కూడా ఏ ఒక్క చోట దేవాలయాలు కట్టడానికి స్థలాలు కొన్నటువంటి సందర్భం ఒక్కటంటే ఒక్కటి లేదు. వెంకటేశ్వర స్వామి ఆలయానికి చారిత్రక ఆధారాలను బట్టే మహారాణి సామవాయి దగ్గర నుంచి పల్లవరాణి సామవాయి, ఆ తర్వాత చోళరాణి పరాంతకదేవి, ఆ తర్వాత యాదవరాజులు, ఆ తర్వాత విజయనగర చక్రవర్తులు, ఇలా చెప్పుకోతే ఎంతో మంది మహానుభావులు ధనము, ధాన్యము, భూమి ఇతోధికంగా వెంకటేశ్వర స్వామికి కానుకలుగా వేసినారు. వెంకటేశ్వర స్వామి ఆలయాల్ని నిర్మించడానికి ఎక్కడా కూడా ఈ రకంగా కొనటం అన్నది జరగల. ఆశ్చర్యకరంగా ఒక విషయం వెలుగులోకి వచ్చింది. నిత్య పూజా గరిష్ఠుడైన స్వామివారి పట్ల అకుంఠిత దీక్ష దక్ష పూజా దురంధరుడైన, అనునిత్యము స్వామి నామస్మరణ లేనిదే బయటికి కూడా రానటువంటి మన గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అమరావతిలో ఉన్న వెంకటాయపాలెం అనేటువంటి విలేజ్లో కడుతున్నటువంటి గుడికి 25 ఎకరాల స్థలాన్ని టీటీడీకి ఎకరా 50 లక్షల చొప్పున అమ్మినారు. టీటీడీ తన చరిత్రలో మొదటిసారిగా వెంకటాపాలెం దగ్గర గుడిని కట్టడానికి 12.5 కోట్ల రూపాయలు ధర చెల్లించి గుడి కట్టాలని ఆయన గారి చంద్రబాబు గారి ఆలోచన. ఎంత దారుణమైన విషయం అంటే ప్రపంచంలో ఇంతవరకు ఏ ఒక్కరూ కూడా ఇలాంటి సాహసమే చేయాల. మేము అమ్ముతాము గుడి వెంకటేశ్వర స్వామికి, మీరొచ్చి గుడి కట్టండి అని అడగల. తమాషా ఏందిరంటే ఆంధ్రప్రదేశ్ను ఆర్థికంగా శక్తివంతమైన సుస్థిర నగరంగా రూపుదిద్దాలన్న లక్ష్యంతో తన స్వప్న ప్రాజెక్ట్ అయినటువంటి అమరావతిలో వివిధ సంస్థలకు భూముల కేటాయింపు అంశానికి సంబంధించి పరిశీలన కోసమని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మంత్రుల బృందాన్ని ఏర్పాటు చేశారు. ఆ మంత్రుల బృందం 2016 జూన్ 1 మరియు 9 తేదీలలో 2 సమావేశాలు నిర్ణయించి మొత్తం 11 ప్రతిపాదనల్ని పరిశీలించింది. వాటిలో 6 సంస్థలకు భూమిని కేటాయించాలని సిఫారసు చేసింది. ఆశ్చర్యకరంగా, ఆసక్తికరంగా ఆ 6 సంస్థలలో 2 కేంద్ర ప్రభుత్వ సంస్థలు మరియు 1 రాష్ట్ర ప్రభుత్వ సంస్థకు భూమిని ఉచితంగా కేటాయించాలని ఆ మంత్రివర్గ సంఘం నిర్ణయించింది. ఇదిగోండి దానికి సంబంధించినటువంటి కథ. ఇండో యూకే ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ 50 ఏకర్స్ ఫ్రీ హోల్డ్ ఎకరా 50 లక్షలకు, వెల్లూరు ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఎకరా 50 లక్షలకి, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజైన్ 50 ఎకరాలు ఫ్రీ ఆఫ్ కాస్ట్ కి, అదే జీవోలో ఆంధ్రప్రదేశ్ హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్ ఇన్స్టిట్యూట్ కి 25 ఎకరాలు ఫ్రీ ఆఫ్ కాస్ట్, సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టూల్ డిజైన్ ఫ్రీ ఆఫ్ కాస్ట్, వెంకటేశ్వర స్వామి ఆలయానికి 25 ఎకరాలు 50 లక్షల రూపాయలు ఎకరాకి. ఆశ్చర్యంగా దీనికి సంబంధించి టీటీడీ
2018వ సంవత్సరం డేటెడ్ 28/8/2018వ సంవత్సరం దీనికి సంబంధించిన బోర్డు తీర్మానంలో 12.5 కోట్ల రూపాయలను కట్టుతూ దానికి సంబంధించి వాళ్ళు మొత్తం ఇష్యూ అంతా రాసుకొని వచ్చారు. టీటీడీ వెంకటాయపాలెంలో 25 ఎకరాలు దయచేసి ఉచితంగా ఇవ్వండి అని టీటీడీ అభ్యర్థించింది. ఇది చంద్రబాబు గారి ఆలోచన, ఏది అక్కడ గుడి కట్టాలనని. అయినా టీటీడీ అభ్యర్థించింది 25 ఎకరాలు ఉచితంగా ఇవ్వండి అంటే, ఆహా సస్యమీరా మీరు డబ్బు కట్టాల్సిందే అని ముక్కు పిండి మరీ వసూలు చేశారు 12.5 కోట్ల రూపాయలని. దానికి సంబంధించినటువంటి ఆబ్స్ట్రాక్ట్ ఇది మీకు అందరికీ కూడా ఇష్యూ చేయటం జరుగుతుంది. అందులోనూ 1.25 లక్ష నిబంధనలు అన్నీ ఇన్ని కావు సుమా, అవన్నీ మీరు చదివితే చాలా సమయం అవుతుంది. నేను చదివితే మీరు అవన్నీ చదివి మీరు ప్రచారంలో పెట్టవచ్చు. ఇక్కడ చంద్రబాబు గారిని నేను అడిగేది, అక్కడ మీరు వ్యాపార రాజధానిగా మార్చటం కోసమని రియల్ ఎస్టేట్ సంస్థల్ని ప్రోత్సహిస్తూ అందులో కొద్దిగా ఎడ్యుకేషనల్ అండ్ హెల్త్ ఇన్స్టిట్యూషన్స్ కూడా అనుమతులు ఇస్తూ కొన్నింటికి పూర్తిగా ఉచితంగానే పొలాలు ఇస్తూ వెంకటేశ్వర స్వామిని కూడా వాణిజ్య అవసరాలకి ఒక పావుగా వాడుకోవటానికే అక్కడ గుడి కట్టాలా అన్నటువంటి నిర్ణయం తీసుకున్నారని చాలా స్పష్టంగా అర్థమవుతోంది. ఎంత దారుణం! రోజు నేను భక్తుడిని చెప్పుకునేటువంటి ఆ వ్యక్తి తన స్వప్న రాజధాని అమరావతిని ఆకర్షణీయ కేంద్రంగా మార్చి వాణిజ్య కార్యకలాపాలను ఆకర్షించాలనేటువంటి ఉద్దేశంతో ఆలయ నిర్మాణానికి కూడా వాణిజ్య ధరకే భూమిని టీటీడీకి బలవంతంగా కేటాయించటం, దాదాపు 200 కోట్ల రూపాయలతో అక్కడ ఆలయాల్ని నిర్మించాలనేటువంటి తలంపు. ఇప్పటి వరకు అక్కడ 50,000 మంది జనాభా కూడా లేరు. ఆయనకు ఆలోచన వచ్చింది, ఎలా మొన్న ఒక 3 నెలల క్రితం కూడా బోర్డు సమావేశంలో కోయంబత్తూరులో బాలర్ జయరామ్ అనేటువంటి ఒక పెద్ద రియల్ ఎస్టేట్ కంపెనీకి బాలా జీ స్క్వేర్ అనేటువంటి కంపెనీ చేసేటువంటి రియల్ ఎస్టేట్ వెంచర్లో కూడా దేవాలయాన్ని కట్టాలన్నటువంటి నిర్ణయం సాక్షాత్తు ముఖ్యమంత్రి కార్యాలయం నుంచే టీటీడీకి అందింది. అది మేము బహిరంగంగా కూడా చూపటం కూడా జరిగింది. ఇంకా ఎలా దీన్ని చెప్పాలో అర్థం కావటంలా, ఎంత బాధ కలిగించే విషయం. ప్రపంచంలో ఎక్కడా ఏ ప్రాంతంలో కూడా ఎంతో మంది దాతలు, చివరకు తమిళనాడులో చెన్నైలో ఉన్నటువంటి ఆ ఇన్ఫర్మేషన్ సెంటర్ దగ్గర ఉన్నటువంటి గుడిలో ఎక్స్టెన్షన్ కోసమని కొందామంటే కూడా టీటీడీ అంగీకరించాల. అప్పుడు అక్కడ ఉన్నటువంటి ఆ కమిటీ చైర్మన్ తను స్థలం కొని ఆ ఎక్స్టెన్షన్ కు స్థలం ఇవ్వటం జరిగింది. అట్లాగే మహానటైనటువంటి కాంచన గారు ఇచ్చినటువంటి స్థలంలో పద్మావతి అమ్మవారి దేవాలయాన్ని నిర్మించటం జరిగింది. ఎక్కడ ఎప్పుడు ఏ గుడి నిర్మించినా భగవంతుడి గుడి అది దాతలు ఇచ్చినటువంటి స్థలంలోనే నిర్మించినారు. వెంకటేశ్వర స్వామి ఆలయం రాష్ట్ర వ్యాప్తంగా 2 రాష్ట్రాలలో వందలాది కళ్యాణ మంటపాలను కట్టింది. కళ్యాణ మంటపాలకు కూడా స్థలాన్ని దాతలు ఇవ్వాలి. 40% టీటీడీ నిర్మించేటువంటి నిర్మాణానికి వాళ్ళు డిపాజిట్ కూడా చేయాలి. కానీ ఇక్కడేం చేసినాడు చంద్రబాబు నాయుడు గారు? ఒకే ఒక్క గుడి, వెంకటేశ్వర స్వామి గుడి, వెంకటేశ్వర స్వామే స్థలం కొనుక్కొని నేను గుడి కట్టుకుంటాను అని చంద్రబాబు గారిని భంగపడి గుడి కట్టించినట్టుగా ఉంది. ఇంతకంటే ఘోరాతి ఘోరం, దారుణాతి దారుణం మరొకటి లేదు.
అందుకే ఇవన్నీ కూడా వెంకటేశ్వర స్వామి ఒక్కొక్కటిగా బయటికి తీసి మా చేత పలికిస్తున్నాడు. ఈ రోజున నిన్న ఇందాపూర్కు సంబంధించిన నెయ్యి 21 కేజీలు తీసుకుని వచ్చేటువంటి ఒక ట్యాంకర్ కడప జిల్లా కొండాపురం పెజ్జి అనంతపురం అనేటువంటి గ్రామంలో హైవే 67 నంబర్ దగ్గర బోల్తా కొట్టింది. ఇక్కడ ఆశ్చర్యం కలిగించే విషయం ఏంటంటే, బాధ కలిగించే విషయం కూడా, ఇక 2 రోజులకు సరిపడే కూడా కొండ మీద నెయ్యి లేదు. ఈ రోజు ఉన్నటువంటి స్టాక్ కేవలం 3500 కేజీలు. దీన్ని బుకాయించవచ్చు, ఆ పిఆర్ఓ చేత ఒక ప్రకటన కూడా ఇప్పించవచ్చు. ఎంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. ఇందాపూర్కి హెరిటేజ్కి ఉన్నటువంటి సంబంధం మొత్తం లోకమంతా బయటపెట్టిన తర్వాత స్వామివారి కూడా కన్నెర్ర చేసినట్టుగా అనిపిస్తోంది ఈ సంఘటన వలన. ఏం జరుగుతోంది, నా గుడి పట్ల ఇంత అపచారం ఎందుకు చేస్తున్నారు అని. వీటి గురించి స్వాములు స్పందించాల్సిన అవసరం ఉంది. ఆయన ఎవరో శివానంద సరస్వతి అని ఊరికని మాట్లాడుతూ ఉంటాడు. నువ్వు స్వామి అయినంత మాత్రాన నీవు ఏకపక్షంగా తెలుగుదేశం జెండా ఎత్తుకొని మాట్లాడితే నీ గురించి మాట్లాడకుండా, నీ గతాన్ని లోడకుండా ఉండం. స్వామి, నువ్వు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలాగా మాట్లాడుతున్నావు. వెంకటేశ్వర స్వామి భక్తుడిగా మాట్లాడడంలా. భగవద్గీత నువ్వు చదివినావు. అసలు నిన్న మాట్లాడతాడు ఇష్టం వచ్చినట్టుగా, రోజు మాట్లాడుతున్నాడు. ఎట్లంటే అట్లా. దైవ దర్శనానికి సంబంధించిన టికెట్లను పొందటం కోసమని ఒకరి స్వార్థానికి బలైపోవద్దని ఈ సందర్భంగా గుర్తు చేస్తూ, మీలాంటి వాళ్లు పోరాటం చేయాల్సింది దాదాపు 3000 కోట్ల రూపాయల విలువైన స్వామివారి పాదాల చెంత వెంకటేశ్వర స్వామికే చెందినటువంటి భూమి 20 ఎకరాల భూమిని ఒబరాయ్ హోటల్కు ఎలా ఇస్తారు అని ఎందుకు పోరాటం చేయటంలే? చేయాల్సినటువంటి అవసరం ఉంది కదా. ఆ ఒబరాయ్ హోటల్లో స్వామి పాదాల చెంత వెంకటేశ్వర స్వామి ఆలయ ప్రాపర్టీలో రేపు అది పూర్తయిన తర్వాత 7 స్టార్ హోటళ్లలో ఎద్దు మాంసాన్ని వండుతారు అన్న విషయం అందరికీ కూడా తెలుసు ప్రపంచవ్యాప్తంగా. అంటే వెంకటేశ్వర స్వామి స్థలంలో ఎద్దు మాంసాన్ని అమ్మేటువంటి హోటల్కు బదలాయిస్తారండి స్థలాన్ని. నీవు చంద్రబాబు గారికి నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఆ టూరిజం ల్యాండ్ను టీటీడీకి అప్పగించి రెవెన్యూ ల్యాండ్ను ఎక్కడైనా కూడా బయట ఇచ్చి ఉండవచ్చు. అలా ఇవ్వకుండా టీటీడీ ల్యాండ్ 1000 కోట్ల రూపాయలు విలువ చేసేటువంటి ల్యాండ్ను ఈ రోజున ఒబరాయ్ హోటల్కు దారాదత్తం చేశారు. అంటే వరుస పెట్టి ఏ రకమైనటువంటి అపచారాలు చేస్తూ ఉన్నారు అని. నిన్న చంద్రబాబు నాయుడు గారు మహిళా దినోత్సవం రోజున మాట్లాడుతూ ఆడవాళ్ల జోలికొస్తే ఇదే ఆఖరు అని అన్నాడు. ఇదే ఆఖరు రోజని. 1.5 సంవత్సరాల క్రితం నా జోలికి వస్తా అన్నాడు. నా మాన ప్రాణ ఆర్థిక జీవనానికి తీరని నష్టం కలిగిస్తున్నాడు బిఆర్ నాయుడు అనేటువంటి TV5 చైర్మన్. ఆయనను టీటీడీ చైర్మన్ చేయొద్దండి సార్, నేను టీడీపీ అభిమానిని, మీకు చేతులెత్తి నమస్కరిస్తున్నా. అతను పచ్చి ఉమనైజరు. ఏదైనా పని ఉండి ఆడవాళ్లు వెళితే వాళ్లను వాడుకోని ఆ తర్వాతనే ఏదైనా పని గురించి ఆలోచిస్తాడు అని అంత ఘోరమైనటువంటి ఉత్తరం రాస్తే, అది కూడా నేరుగా మీకే రాస్తే
మరి బిఆర్ నాయుడు గారికి అదే ఆఖరు రోజు చేయాల్సిన పనిలే, కనీసం టీటీడీ అధ్యక్షుడిగానైనా ఆఖరి రోజు కావాల్సిన అవసరం ఉంది కదా. నిన్న మహిళా దినోత్సవం రోజైనా బిఆర్ నాయుడికి ఆఖరు అధ్యక్షుని రోజుగా ఉండాల్సిన అవసరం ఉంది కదా. ఎక్కడ చేశారు మీరు? చెప్పేటివన్నీ శ్రీరంగ నీతులు, చేసేటివన్నీ కూడా తప్పుడు చేతలు. ఈ రోజున వీటికి సమాధానం చెప్పాలా? భగవంతునికే మీరు పొలాన్ని అమ్ముతారా? ఇది ఎక్కడైనా జరిగిందా? ఎవరైనా భగవంతుడికి దాతలు పొలాలు దానం చేస్తారు. మొన్న కూడా ఎవరో ఒక ఆయన దానం చేసినాడు. కానీ మీరేమో ఇంత భక్తుణ్ణి అని చెప్పుకునేటువంటి మీరు అమరావతిలో అది ఆకర్షణీయంగా వాణిజ్య కార్యకలాపాలను బలోపేతం చేయటం కోసమని 200 కోట్ల రూపాయల ఖర్చుతో గుడి టీటీడీనే నిర్మించాలా? నిర్మించేటువంటి గుడికి స్థలం కూడా టీటీడీనే కొనుక్కోవాలా? టీటీడీ చేత బలవంతంగా కొనిచ్చినారు. గతంలో ఇలాగే 2019 ఆయన ఎన్నికలకు ముందు ఈ ఫ్లైఓవర్ కు సంబంధించి శ్రీనివాస సేతు అలియాస్ గరుడవారధికి సంబంధించిన ఫ్లైఓవర్ కు సంబంధించి బోర్డు ఆమోదం లేకుండానే 550 కోట్ల రూపాయల టీటీడీ నిధులని ఆ ఫ్లైఓవర్ నిర్మాణానికి దుర్వినియోగం చేసినటువంటి సంగతి కూడా ఈ సందర్భాన గుర్తు చేసుకోవాలా. మీరా భగవంతుని ప్రాపర్టీ కాపాడేవాళ్లు? మీరా దేవుణ్ణి పరిరక్షించేవాళ్లు? మహారాష్ట్ర ప్రభుత్వమే వెంకటేశ్వర స్వామి, అది కూడా బాంబేలో వందలాది కోట్ల రూపాయల విలువైనటువంటి స్థలాన్ని వాళ్ళు ఫ్రీగా ఇచ్చినారు. భువనేశ్వర్లో ఇచ్చినారు. అనేక ప్రాంతాలలో ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నారు. మీరు మాత్రం అమ్మేశారు. భగవంతుడికి క్షమాపణలు చెప్పాలా వెంకటేశ్వర స్వామి భక్తులకందరికీ కూడా. వెంకటేశ్వర స్వామికి చంద్రబాబు గారు అలాగే భక్తులకి అందరికీ క్షమాపణ చెప్పాలా, నేను ఈ పాపం చేశాను అని. దాని గురించి కూడా ఎంత గొప్పలు చెప్పుకుంటాడండి. రోజుకొక తప్పుదాలు చేస్తూ, అందుకే గత సంవత్సర కాలంగా కొండ మీద ఆ క్షేత్రానికి మీరు చేస్తున్న అరాచకాలకు అపచారాలకు మొత్తం హిందూ జాతంతా కూడా తీవ్రంగా అసహించుకుంటున్నప్పటికీ కూడా ఎక్కడా కూడా మీరు నేను వెనక్కి తగ్గేదేలే అని మీ ఇష్టం వచ్చినట్టుగా మా గురించి మాట్లాడుతున్నారు. భగవద్గీత పుస్తకాలని గురించి మాట్లాడతారు. మొన్న ఛాలెంజ్ విసినాను. ఆ భగవద్గీత పుస్తకంలో భగవద్గీతకు సంబంధించినటువంటి మాటలు కాకుండా వేరే మాటలు ఒక్కటి ఉన్నా కూడా దేనికైనా కూడా సిద్ధము అని. దేనికైనా సిద్ధం. దాన్ని మాట్లాడేవాళ్ళులే. మీ పాటికి మీరు మీ ఇష్టం వచ్చినట్టుగా తిట్టటమే. 50 కోట్లు ఖర్చు అయిందని చెప్తారు. ఆధారాలతో సహా నిరూపించినాం మేము. అది కోటి పుస్తకాలకు 3,71,00,000 ప్రింట్ అయింది. 52 లక్షలే ఆ మేరకే డబ్బులు చెల్లించినారు. ఒక పుస్తకానికి ₹3.71 ఖర్చు అయింది. మా భగవద్గీత పుస్తకాన్ని సులభ శైలిలో 3వ తరగతి నుంచి 10వ తరగతి విద్యార్థుల వరకు అర్థం చేసుకోవటానికి, ఆ తర్వాత వాళ్ళు శ్లోకాలతో చదివి తమ జీవన గమనాన్ని మార్చుకోవటానికి ఒక దిక్సూచిగా, ఆధ్యాత్మిక దిక్సూచిగా ఉండటానికి భగవద్గీతను ప్రింట్ చేసి మేము ఇస్తే దాని మీద ఎన్ని దుర్భాషలాడతారు. దేవుడికే స్థలాలను అమ్మే మీరు మా మీద ఎంతకైనా తెగించి ఎన్ని ఆరోపణలైనా చేసి మీ పల్లకీలను మోసేటువంటి బోయిలతో మమ్మల్ని దోషులుగా నిలబెట్టే ప్రయత్నం చేసినా ప్రజలు కనుక్కున్నారు. భక్తులు అన్ని చూస్తున్నారు. మీరు చేస్తున్నటువంటి తప్పు ఏంది అన్నది ప్రజలే, భక్తులే సోషల్ మీడియా ద్వారా కోటాను కోట్ల మంది అందరూ కూడా దీని మీదనే
చర్చించుకుంటున్నారు అన్నటువంటి విషయం తెలియజేస్తూ బిఆర్ నాయుడు గారు బుకాయిస్తే సరిపోదు. బిఆర్ నాయుడు గారి లీలల్ని ఆంధ్ర రాష్ట్రంలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి తెలుగు వాళ్లంతా దాదాపు 6 కోట్ల మంది వీక్షించినారు. ఇక మీరు గ్యాగ్ ఆర్డర్ తెచ్చుకొని దాన్ని ఆపేసినా ఏం చేసినా ప్రయోజనంలే. దాన్ని చూడాల్సినటువంటి ప్రతి ఒక్కరూ కూడా చూసేశారు. మీ నైతిక పతనం పాతాళం కంటే దిగజారిపోయింది. నేను పొద్దున్నే కొండకు పోతే అక్కడ కూడా దీని గురించి చర్చించుకుంటున్నారు భక్తులు. ఇంత పనికిమాలినోడిని టీటీడీ అధ్యక్షుడిగా ఇంకా కొనసాగిస్తున్నారనని ఇప్పటికైనా మీకు జ్ఞానోదయమై లేదా చంద్రబాబు గారు ఇదే ఆఖరి రోజు మహిళల జోలికి వచ్చి అనంటే ఒకరోజు ఆలస్యమైంది. ఈ రోజైనా కూడా మహిళల జోలికి వచ్చినటువంటి బిఆర్ నాయుడు గారికి ఆఖరి అధ్యక్ష పదవి రోజుగా చేస్తారని భావిస్తున్నాను. రాయకపోగా టీటీడీ రాసింది మాకు ఉచితంగా ఇవ్వండి ల్యాండ్ అని. నో అని మీరు కొనుక్కోవాలని కొనిపించినారు. ఇందులో ఆ బోర్డు తీర్మానంలో మీకు పెడతాను, దాన్ని చూడండి. మీరు వీళ్ళు అడిగారు ఉచితంగా ఇవ్వండి అని, ఇవ్వటం లేదని అమ్మినారు. 3 సంస్థలకేమో ఫ్రీగా ఇచ్చేశారు. టీటీడీ లాంటి ధార్మిక సంస్థకు వెంకటేశ్వర స్వామికి పొలాన్ని అమ్మినారు. ఇంతకంటే పాపము, ఘోరము, దారుణము, అపచారము ఉందండి. 2018లో చేసేసింది. చేసిన తర్వాతనే ఇదంతా కూడా చైర్మన్ సంతకంతో వచ్చినటువంటి 28/8/2018. To ratify the action of Executive Officer TTD in making payment of rupees 12,50,00,000 to the Commissioner APCRDA on 8th month 2018 towards cost of the land of 25 acres in survey number 96, 97, 98 and 104 at Venkata Palyam village, Tullur Mandal in Amravati, as communicated by the Commissioner APCRDA Vijayawada in his letter of intent on 20th of 7th month 2018. హోమ్ స్టేట్ లో గవర్నమెంట్ పేమెంట్ అలొకేట్ చేయడానికి సపోర్ట్ రేపు వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ ఫామ్ అయితే దీన్ని రివర్స్ చేస్తారు. నిజానికైతే వెంటనే సిఆర్డీఏ వాపసు ఇచ్చేయాలని డిమాండ్ చేస్తున్నాం. ఎట్టి పరిస్థితుల్లోనూ వెంకటేశ్వర స్వామికి స్థలాన్ని అమ్మటం మీద మా ప్రభుత్వం వస్తే ఆ డబ్బును వాపస్ ఇప్పిస్తాం. మా నాయకుడు ఖచ్చితంగా చేస్తాడు ఆ పని. వెంకటేశ్వర స్వామికి గుడి అమ్మటం, స్థలం అమ్మటం ఏందండి? నాకు అర్థం కాల. లక్షల కోట్లు వెంకటేశ్వర స్వామికి దానం చేసిన వాళ్ళు ఉన్నారు. వేల ఎకరాలు స్వామికి దానం చేసిన వేలాది మంది ఉన్నారు. వెంకటేశ్వర స్వామితోనే రియల్ ఎస్టేట్ బిజినెస్ లాగా లేదా ఇది? ఇంతకంటే దారుణం ఏమున్నది? మేమేదన్నా మాట్లాడితే ఎగిరి గంతులేస్తారు. రసాయంత్రం అవుతానే అడియో సాంబా దగ్గర నుంచి చాలా మంది దీని మీద చర్చ పెడతారు. మా ప్రశ్నలకు సమాధానాలు ఉండవు. మా తిట్లకు ఎంత సొగసుగా చర్చ మొదలు పెడతారంటే అంత సొగసుగా చర్చ మొదలు పెడతారు. వీటికి మాత్రం సమాధానాలే ఇవ్వరు. లేకపోతే ఏం తప్పేముంది? వెంకటేశ్వర స్వామి దగ్గర అంత డబ్బున్నప్పుడు అమరావతి అనేటువంటి గొప్ప పుణ్యక్షేత్రంలో వెంకటేశ్వర స్వామి గుడి కట్టడానికి ఆఫ్టర్ ఆల్ లక్షల కోట్లు ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామి 12.5 కోట్లతో స్థలం కొంటే తప్పేముంది? అది కూడా తప్పు పడతాడా కరుణాకర్ రెడ్డి అని కూడా చర్చ ప్రారంభిస్తారు. టీటీడీ కొన్ని వేల పుస్తకాలని, అనేక రకాల పుస్తకాలు, అది భాగవతం కావచ్చును,
భారతం కావచ్చును, ఉపనిషత్తులు కావచ్చును, వేదాలు కావచ్చును, అనేక దైవ కార్యక్రమ ప్రచారం కోసమని చేసేటువంటి పుస్తకాలకు సంబంధించిన ప్రచురణ టీటీడీ చేస్తే ఒక్క పుస్తకం కూడా ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ముందు మాట రాయకుండా రిలీజ్ చేసేటువంటి ప్రసక్తి లేనే లేదు. అప్పుడప్పుడు అధ్యక్షులు కూడా ముందు మాటలు రాస్తారు. వాళ్ళు ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ముందు మాట రాయనటువంటి ఒక పుస్తకాన్ని చూపించమని చెప్పండి బిఆర్ నాయుడిని. ఏదైనా చించి చూపిస్తాడేమో. అటడీ కూడా చేసే మనిషే కదా, చూపించాల్సిందే తప్ప. నేనే చెప్పినాను కదా, నా పేరు చించేసి భగవద్గీతను పంచాలి కదా నీ పశువుల. నా పేరు చూసి శ్రీకృష్ణ భగవానుడి మీద కోపంతో దాన్ని ఇది కూడా ఒక పుస్తకమేనా, దీంట్లో ఏముండదు? దాంట్లో ఏముంటుంది? భగవద్గీత ఉంది, భగవద్గీత. అది భగదలన గీత కాదు. ఏం మాట్లాడాలి? ఆయనకు అది గుర్తుకొచ్చుంటుంది. రాష్ట్రంలో ఘీ నిల్వలు తగ్గిపోయాయి అన్న రిపోర్ట్స్ వస్తున్నాయి. సాధారణంగా 4.5 లక్షల కిలోల నెయ్యి అవసరం ఉంటుంది ప్రతి నెల. అవునండి, అదే కదా మీకు పెట్టాను ఇప్పుడు. ఈ రోజు రిపోర్ట్ ఇది నేను ఇస్తున్నటువంటిది. మీకు తెలిసి ఎప్పుడన్నా ఇలాంటి నెయ్యి ఇప్పటి వరకు నెయ్యి సరఫరా ఎప్పుడు లేదండి. ఎప్పుడు కూడా ట్యాంకర్ బోల్ట్ పడలేదు. బహుశా భగవంతుడు కన్నెర్ర చేయటం మూలంగానే ఈ ఇందాపూరు, ఈ హెరిటేజీ, అది అక్రమ సక్రమ అన్యోన్య బాంధవ్య పరిణామం, వాళ్ళు సమర్థనం చేసుకోవటము, వాళ్ళు వ్యతిరేకించటము, అచ్చెన్నాయుడు అచ్చం బొచ్చమనని అసెంబ్లీలోను మండలిలోను ఇట్లా అనటము, వీటిలన్నింటినీ చూసి చేదరించుకున్నటువంటి భగవంతుడు బహుశా ప్రజలకందరికీ తెలియజెప్పడానికే బహుశా కార్యక్రమం జరిగిందేమో అని అనుకోవాలి సెంటిమెంటల్ గా. 3,500 కేజీలండి. అవును, ఆ ట్యాంకర్ నిన్న వచ్చి ఉండాలా, వెంటనే మొదలై ఉండాలా. లేదనే కదా నేను చెప్తున్నది. అంటే అన్నాను నేను 2 రోజులకు కూడా సరిపడే నెయ్యి లేదు అని అన్నాను. 3,500 అంటే ఒక రోజు కూడా సరిపోదని అర్థం. తిరుపతిలో సాప్సన్ స్టోర్లోను, పశుపతి ఆ చోట్లోను అటు చోట్ల కొనుక్కోవాలి ఈ రోజు రేపు. ఎప్పుడు కూడా స్టాక్ ఉంటుందండి ఇది. అలా డే టు డే కొనేదానికి ఇదేమన్నా చిల్లర అంగడి కాదు, లేకపోతే స్వీట్ దుకాణం కాదు. వెంకటేశ్వర స్వామి ఆలయం చాలా పకడ్బందీ అయినటువంటి నిర్మాణం ఉన్నటువంటి సంస్థ అది. ఎంతసేపు నెయ్యి కల్తీ అని మా మీద ఆరోపణలు చేయటమే తప్ప ఆ నెయ్యిని ఎట్లా ప్రొటెక్ట్ చేసుకోవాలి, ప్రొక్యూర్ చేసుకోవాలి, దాన్ని స్టాక్ ఎట్లా ఉంచుకోవాలి, ఇలాంటి పూర్తిగా మర్చిపోయినారు. అసలు విషయాలు మర్చిపోయి దాడులు చేయడానికే కాలం అంతా కూడా వెళ్లబుచ్చటం కారణంగానే ఈ రకమైనటువంటి ఇబ్బందులు టీటీడీకి వస్తున్నాయి.